హాయ్, వెల్కమ్ టు హాస్టల్. నేను మీ మనోజ్. ఏపీకి ఒకవేళ ప్రత్యేక హోదా రాకపోతే చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగడం సాధ్యమేనా? ఎందుకంటే గతంలో కూడా 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఏపీ విడిపోయిన తర్వాత 2014లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. సో అప్పుడు బీజేపీతో జతకట్టడానికి కారణం, అక్కడ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఎట్టి పరిస్థితుల్లో 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అప్పుడు బీజేపీ తన మేనిఫెస్టో ప్రకటించింది. సో సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగంగా ఎన్డీఏలో ఆయన చంద్రబాబు జాయిన్ అవడానికి ఒక 10 ఏళ్ల వరకు స్టేటస్ ఇస్తామని చెప్తే, ఆ కండిషన్ మీద వీళ్ళు టీడీపీ ఇంకా ఏదైతే జనసేన వీళ్ళంతా ఉన్నారో, సో ఆ కండిషన్స్ కి యాక్సెప్ట్ చేసి వాళ్ళు వాళ్ళతో పొట్టు పెట్టినారు. సో అలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం 5 ఏళ్లు గడిచిన 2 ఏళ్ల తర్వాత వీళ్ళు ప్రత్యేక హోదా అడిగినా సరే కేంద్రం నుంచి ఎటువంటి, కానీ మనకి రావాల్సిన అయితే పెండింగ్ నిధులు కానీ అలాంటి నిధులు రిలీజ్ చేయడంలో కాస్తంత జాప్యం చూపించిన సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఎప్పుడైతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడతామో అప్పుడు మాత్రం చాలా సైలెంట్ అయిపోయేవాళ్ళు, ఎవరో కూడా మాట్లాడారు. ఇక్కడ ఉన్న బీజేపీ ఎవరైతే నేతలు అప్పుడు సోము వీర్రాజు కానివ్వండి, వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రివర్స్ అవుతుంది. సో అక్కడ 2014 నుంచి 2019 వరకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, అంత పెద్దగా అభివృద్ధి చేసింది ఏం లేదు. కాబట్టి చంద్రబాబు 4-5 ఏళ్లు ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. సో ప్రజలు వీటన్నింటినీ చాలా విస్తృతంగా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తారో చేయబోతున్నారో ప్రజలు నమ్మిన తర్వాత ఈసారి ఓటేశారు. చూడు, 2019లో వైసీపీకి దాదాపు 150 సీట్లు వచ్చాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ. సో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదు. ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లోకి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం వైసీపీ నమ్మలేదు. సో ఇలాంటి రీజన్స్ మధ్యలో ఇప్పుడు మళ్ళీ పొరపాటున గనక ఎన్డీఏ గనక ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇప్పుడు మళ్ళీ టీడీపీ గెలుపు సాధ్యమేనా, లేదంటే బాబు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారా లేదా? ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఏ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ జేడీయూ గానీ, ఇక్కడ ఏపీలో ఉన్న చంద్రబాబు గానీ, ఈ 2 పార్టీలు కనుక ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది. సో దీనికోసం ఇటు ఇండియా కూటమి కూడా ఎంతో ఆరాటపడి ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నది అప్పట్లో గతంలో 2019లో ఎప్పుడు అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్పారు. సో 2019లో ఎప్పుడైతే చంద్రబాబు కాంగ్రెస్ జతకట్టారో ఆ టైంలో బీజేపీతో సత్సంబంధం లేకపోవడం, సో ఆ టైంలో కాంగ్రెస్ గెలవలేకపోవడం, మరీ తక్కువ సీట్లు రావడం. ఇప్పుడున్న 2024లో కాస్త కాంగ్రెస్ పుంజుకుందని చెప్తారు. ఎందుకంటే యాంటీ మోడీ దేశంలో బలంగా వచ్చింది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో కాస్తంత కాంగ్రెస్ పుంజుకుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కనుక చంద్రబాబు ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వకపోతే, ఎందుకంటే కరెక్ట్ గా ఎప్పుడైతే 2018లో ప్రత్యేక హోదా ఇస్తామన్న తర్వాత చంద్రబాబు చాలా నల్ల బ్యాడ్జీలు వేసుకొని నిరసన చేశారు. ఇక్కడున్న ఎంపీలు కూడా పార్లమెంట్ హాల్లో కూడా నిరసన చేసిన పరిస్థితి. సో ఇక్కడ అసెంబ్లీలో కూడా ఎందుకు ఇవ్వలేదు బీజేపీ, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసిందని చెప్పి నల్ల బ్యాడ్జీలు ధరించి చంద్రబాబు కూడా నిరసన చేసిన టీడీపీ అధినేత కూడా ఎమ్మెల్యేలతో పాటు అన్ని చోట్ల గళమెత్తారు, ఎందుకు స్టేటస్ ఇవ్వని చెప్పి గట్టిగా నినదించారు. సో ఇలాంటి నేపథ్యంలో బీజేపీ మాత్రం పట్టిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇప్పుడు 2024లో చంద్రబాబు చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ లో. సో ఇలాంటి నేపథ్యంలో కూడా ఒకవేళ బీజేపీ గనక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తర్వాత ఎన్డీఏలో బాబు కొనసాగుతారా లేదా అన్నది ఇక్కడ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానంది కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఒకవేళ కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి రాకపోతే సరిగ్గా ఇప్పుడంటే రాదు. సో ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులు కానీ, ఇంకా ముఖ్యమంత్రి కానీ. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిన పనులేంటి, ఎంత డెఫిసిట్ ఉంది, సో ఇలాంటివన్నీ చూసుకోవడానికి కాస్త టైం పడుతుంది. 6-7 months అని టైం. కనీసం కరెక్ట్ గా ఒక 1 year దాటిన తర్వాత ప్రతిపక్షాలు ఎప్పుడైతే ప్రత్యేక హోదా తీసుకోగలదు అనే అంశాన్ని బయటకు తీశారో అలాంటప్పుడు ఇది మళ్ళీ బయటకు వస్తుంది. సో అప్పటికీ కూడా ఇవ్వాల్సిన నిధులను మాత్రమే రిలీజ్ చేస్తూ ప్రత్యేక హోదాని మాత్రం బయటికి తెర మీదకి తీసుకురాకపోతే నిజంగా ఒక రకంగా ఎన్డీఏకి బాబు సపోర్ట్ ఇవ్వరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ రీజనల్ పార్టీ. సో ఇలాంటి రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనేనా అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు సర్వే అవ్వడం కోసం వాళ్ళు ఇచ్చే హామీలు కానీ,
వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ తో ముడిపడి ఉన్న అనుబంధం కానీ, సో ఇవన్నీ ఒక రకమైన ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవాలి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా పొత్తు విషయం పక్కన పెడితే ఆ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు సపోర్ట్ ఇవ్వడనే విషయం తేటతెల్లమవుతుంది. సో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలోనే ఏపీ, బీహార్ వంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ మళ్లీ తెరపైకి తెచ్చారు. సో ఏపీ నుంచి టీడీపీ, జనసేన, బీహార్ నుంచి జేడీయూ రూపంలో సో కేంద్రంలో మోడీ సర్కార్ కు మళ్లీ ఏర్పడటంతో కింగ్ మేకర్ గా మారి సో ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికార పార్టీలే. సో దీంతో ప్రత్యేక హోదా ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎన్నో ఏళ్ల క్రితం నుంచి బీహార్ కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల నుంచి చెందిన అధికార పార్టీలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రత్యేక హోదాను టీడీపీ, జేడీయూ బలంగా వినిపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు ఉన్నాయి. సో అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉండదని నిపుణులు చెప్తున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ఆగస్టు 2014లో 13వ ప్రణాళిక సంఘం రద్దులో 14వ సంఘం ప్రత్యేక సాధారణ కేటగిరీ రాష్ట్రాల మధ్య ఎలాంటి భేదాన్ని చూపలేదు. ప్రభుత్వ 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ఆమోదించింది. ఏప్రిల్ 1, 2015 నుంచి కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్ను పంపిణీని 32% నుంచి 42% పెంచింది. అయితే కొత్త నిబంధన ప్రకారం 2014, 2015లో 3.48 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్రాలకు 2015-16లో మొత్తం వికేంద్రీకరణ 1.75 లక్షల కోట్లకు పెరిగి 5.26 లక్షల కోట్లకు చేరింది. జనాభా పనితీరును ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఫార్ములా ద్వారా రాష్ట్రాల వాటా నిర్ణయించబడుతుంది. ప్రతి రాష్ట్రం దాని సొంత పన్ను ఆదాయాన్ని సమీకరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఫార్ములా భౌగోళిక ప్రాంతం, అటవీ విస్తీర్ణం, రాష్ట్ర తలసరి ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. సో 2019లో జమ్మూ కాశ్మీర్ ను కేంద్రీయపాలిత ప్రాంతంగా రూపొందించిన తర్వాత ఎన్కే సింగ్ నేతృత్వంలో 115వ ఆర్థిక సంఘం పన్నుల పంపిణీని సవరించి 42% నుంచి 41% తగ్గించింది. కాబట్టి రాష్ట్రాలకు ప్రభుత్వం పన్ను పంపిణీ 2026 వరకు 41%గా ఉంది. సో మరి 2015 వరకు వర్తించే ప్రత్యేక కేటగిరీ హోదా రాష్ట్రాలు అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వాటి కిందే ఉంటాయి. సో వీటి ఆర్థిక సాయంలో 90% పొందుతున్నాయి. రాష్ట్రాల సహకారం కేవలం 10%కి పరిమితం చేయబడింది. అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, సిక్కిం, ఇంకా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలు 2015కి ముందు ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదా అనుకుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీ గనక ఒకవేళ ప్రత్యేక హోదా విషయం గురించి ప్రస్తావించకపోతే నిపుణులు చెప్పేదాని ప్రకారం ఇంకొక 2 ఏళ్ల పాటు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే ఛాన్స్ లేదు చెప్తారు. సో ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగుతారా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.